4.5 ఏళ్ళుగా నెల్లూరు సిటీలో మీరు ఏమైనా డెవలప్మెంట్ చూసారా అండి? మేము డెవలప్మెంట్ చూడాలి. సో జగన్ గారు 3 రాజధానులు కడతానన్నారు కదా, దాని మీద మీ స్పందన ఏంటమ్మా? 3 రాజధానులు కాదు 6 రాజధానులు కూడా కట్టే అంత కెపాసిటీ లేదు. ఉన్ని రాజధాని కూడా తీసేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ చేసి అక్కడికి అందరూ పోయి చూసేదానికి చేసేదానికి బస్సులు పెట్టి గతంలో చేశాడు. ఆ ఉండేది రాజధాని కూడా తీసేసి వద్దని చెప్పని అని చెప్పాను అంటున్నాడు. సో గతంతో పోల్చుకుంటే కరెంట్ బిల్ ఎలా ఉందమ్మా? కరెంటు బిల్లు బాబు గారు ఉన్నప్పుడు 250 400 లోపల వస్తుంది. ఇప్పుడు 15,000 వస్తుంది, 2,000 వస్తుంది, 3,000 వస్తుంది, 5,000 కాడి నుంచి 2,000 కాడి నుంచి 10,000 దాకా వస్తుంది అనమాట. ఇప్పుడు కట్టలేని పరిస్థితి ఉంటారు జనాలు. సో నెల్లూరు సిటీలో చూస్తే ఏ జెండా ఎగరబోతుందమ్మా? తెలుగుదేశం జెండా ఎగరబోతుంది నెల్లూరు సిటీలో. కారణం ఏంటి అసలు? ఎందుకు? కారణం టీడీపీ చేసిన అభివృద్ధి పనులు కళ్ళకు కట్టినట్టు ఉండదన్నమాట. ఎంత చిన్నపిల్లకాయలని అడిగినా పెద్దోళ్ళని అడిగినా పక్కాగా తెలుగుదేశానికి వేస్తామమ్మా, తెలుగుదేశానికి వేస్తాం, మేము ఒక్కసారి పొరపాటు చేసాము, తప్పు చేసాము, మేము మా చెప్తూ మేము కొట్టుకోవాలా అని నేను చెప్పాను కాడికి చెప్తున్నారు అందరూ. 2024లో సీఎం సీట్ లో ఎవరు ఉంటారు? చంద్రబాబు నాయుడు. సో నారాయణ గారి పేరు చెప్పగానే మీ మనసు నుంచి వచ్చే మాట ఏంటమ్మా? మాకు నారాయణ సారే సిటీలో కావాలి. ఎందుకంటే చాలా అభివృద్ధి పనులు చేశాడు, చాలా డెవలప్మెంట్ చేశాడు. ఎక్కడ పార్కులు అయితే మంచినీళ్ళు మిల్టర్ వాటర్ కూడా సారు 100 గౌలు కట్టిస్తే దానికి కనెక్షన్ ఇస్తానని ఈ రోజు 4 సంవత్సరాల నుంచి ఆ కనెక్షనే ఇవ్వాల. మాకు నారాయణ సార్ గెలిస్తే మంచినీళ్ళు ఇవన్నీ నారాయణ సార్ మాకు ఇప్పిస్తానని చెప్పని ప్రజలకు అందరికీ భరోసా ఇస్తున్నాడు.